పశ్చిమాసియాలో అణు లక్ష్మణ రేఖ చెరిగిపోయిందా? గల్ఫ్ దేశాలు మునుపెన్నడూ లేని విధంగా ఒక పెను వినాశనపు అంచున నిలబడ్డాయా? అవుననే అంటున్నాయి తాజా అంతర్జాతీయ పరిణామాలు. ఇప్పటి వరకు చమురు క్షేత్రాలపై దాడులు చూసాం, సైనిక స్థావరాలపై బాంబుల వర్షం చూసాం, సముద్ర మార్గాల్లో నౌకల హైజాకులు చూసాం. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. యుద్ధ ఉన్మాదం ఏకంగా అణు కేంద్రాల వైపు మళ్లింది. అరబు ప్రపంచంలోనే ఏకైక అణు విద్యుత్ కేంద్రమైన యుఏఈలోని బరాకా అణు ప్లాంట్ లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడి ఇప్పుడు ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అసలు బరాకా అణు ప్లాంట్పై దాడి వెనుక ఉన్నది ఎవరు? ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అమెరికా ఇరాన్ మధ్య దౌత్య యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారితీయబోతుందా? ఈ ఉద్రిక్తతలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? వాచ్ స్టోరీ. అణు రెడ్ లైన్స్ ను పశ్చిమాసియా దాటేసిందా? ఇరాన్పై ట్రంప్ యుద్ధానికి సై అంటున్నారా? మూడో ప్రపంచ యుద్ధానికి బీజం పడిందా? తాజాగా పశ్చిమాసియా వార్తలు గుబులు రేపుతున్నాయి. అందులో అన్ని ఒకే వార్తను మీడియా హైలైట్ చేస్తోంది. ఆ వార్త ఏంటంటే, అబుదాబిలోని అల్దఫ్రా రీజియన్లోని బకారా అణు విద్యుత్ కేంద్రంపై ఓ డ్రోన్ దాడి జరిగిందనేదే. మీకు తెలుసా? అరబ్ ప్రపంచంలో ఉన్న ఏకైక అణు విద్యుత్ కేంద్రం బకారా. ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని దాని పరిసరాలను లక్ష్యంగా చేసుకోవడం అనేది అసాధారణమైన అంశం. ఇది పశ్చిమాసియా సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. ఈ ఉద్రిక్తతలు కేవలం చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలు లేదా నౌకాయాన మార్గాలపై దాడులకు మాత్రమే పరిమితం కాలేదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఒక అణు విద్యుత్ ప్లాంట్పై దాడి జరగడం అంటే రేడియో ధార్మికత విడుదలై ఆ ప్రాంతంలోని యావత్ జనాభా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉండడమే. ఇది మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని పెను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. దీంతో ప్రస్తుత ఘర్షణలు అణు లక్ష్మణ రేఖను దాటేలా చేస్తున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాకారాపై దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. రేడియేషన్ స్థాయిలోనూ మార్పులు లేవని అధికారులు వెల్లడించారు. అయితే ప్లాంట్ లక్ష్యంగా చేసుకుని వచ్చిన 3 డ్రోన్లలో ఒకటి దేశ పశ్చిమ సరిహద్దు గుండా లోపలికి ప్రవేశించిందని యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఈ డ్రోన్ అణు విద్యుత్ కేంద్రం లోపలి సరిహద్దుకు వెలుపల ఉన్న ఒక ఎలక్ట్రికల్ జనరేటర్ ని బలంగా ఢీకొట్టింది. ఈ దాడులు ఎవరు చేశారు? ఇరాన్ మద్దతు ఉన్న ప్రాంతీయ ప్రాగ్జీ ముక్కులే బాకారా అణు కేంద్రంపై దాడి చేసినట్టు యుఏఈ అధ్యక్షుడి సలహాదారు అన్వర్ గుర్గాష్ తెలిపాడు. అణు కేంద్రంపై దాడి అంతర్జాతీయ చట్టాల నిబంధనల్ని ఉల్లంఘించడమేనని ఆయన మండిపడ్డారు. అయితే ఈ డ్రోన్లను అసలు ఎవరు ప్రయోగించారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్ మద్దతు ఉన్న అనేక సాయుధ ముఠాలు ఇరాక్లో క్రియాశీలకంగా ఉన్నాయి. ఆ ముఠాల వద్ద అత్యాధునిక డ్రోన్లున్నాయి. మరోవైపు యెమెన్లోని ఇరాన్ అనుకూల హౌతీ రెబెల్స్ వద్ద కూడా ఇలాంటి డ్రోన్లు ఉన్నాయి. ఇప్పుడు దాడికి గురైన బకారా అణు విద్యుత్ కేంద్రం విషయానికి వద్దాం. బకారా అణు విద్యుత్ కేంద్రం 2020లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది యుఏఈ రాజధాని అబుదాబికి పశ్చిమంగా 200 కిలోమీటర్ల దూరంలో సౌదీ అరేబియా, ఖతార్ సరిహద్దులకు సమీపంలో ఉంది. చమురు సంపన్న దేశమైన యుఏఈ మొత్తం విద్యుత్ అవసరాల్లో 4వ వంతు ఈ ప్లాంట్ నుంచి లభిస్తుంది. ప్రాంతీయంగా ఇరాన్ తర్వాత అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించిన రెండో దేశం యుఏఈ. అలాగే అరబ్ ప్రపంచంలోని మొదటి దేశం. ఈ ప్లాంట్ను కొరియా ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నిర్వహణలో ఉంది. డ్రోన్ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్లాంటుకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇది అణు ప్లాంటుపై నేరుగా జరిగిన దాడిగా కనిపించలేదని కూడా పేర్కొంది. యుఎన్ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడి నేపథ్యంలో ఖతార్, జోర్డాన్, సౌదీ అరేబియా, కువైట్, మొరాకో, ఈజిప్ట్, బహ్రెయిన్ దేశాల విదేశాంగ మంత్రులతో యుఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ అల్ నహ్యాన్ అత్యవసరంగా ఫోన్లలో మాట్లాడారు. దేశ రక్షణ కోసం దాడికి తగిన రీతిలో సమాధానం చెప్పే పూర్తి చట్టబద్ధమైన హక్కు తమకు ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. మరోవైపు ఇరాక్ వైమానిక పరిధి నుంచి తమ దేశంలోకి కూడా 2 డ్రోన్లు చొరబడినట్లు సౌదీ నివేదించింది. యుఏఈపై జరిగిన దాడి గల్ఫ్ ప్రాంత భద్రతకు, స్థిరత్వానికి తీవ్ర ముప్పని సౌదీ పేర్కొంది. భారత్ సైతం బరాకా అణు ప్లాంటుపై దాడిని తీవ్రమైన పరిణామంగా అభివర్ణిస్తూ ఖండించింది. ఉద్రిక్తతల్ని పక్కన పెట్టి దౌత్యపరమైన చర్చల వైపు మళ్లాలని ఢిల్లీ కోరింది. పశ్చిమాసియాలో లక్షలాది మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారు. అలాగే గల్ఫ్ ప్రాంతంతో భారత్కు భారీ చమురు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు భారత్కు ఎక్కడో సుదూరంగా జరుగుతున్న విషయాలే కావచ్చు, కానీ ఇది నేరుగా మన ప్రాంతీయ భద్రతపై ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలన్నీ తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ కారణంగా అమెరికా, ఇరాన్ మధ్య దాడులు నిలిచాయి. కానీ అక్కడక్కడ జరుగుతున్న డ్రోన్ దాడులతో గల్ఫ్ ప్రాంతాన్ని నిరంతరం ఉత్కంఠకు గురిచేస్తోంది. ప్రాంతీయంగా అమెరికా మిత్ర దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఇరాన్ అనుకూల ముఠాలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ దాడి ఇలా ఉంటే ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు ముందుకు కదలడం లేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అలాగే హార్ముజ్ జలసంధిపై పట్టు వీడాలని ట్రంప్ తేల్చి చెబుతున్నాడు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా కొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చింది. యుద్ధంతో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలని, అలాగే లెబనాన్లో హెజ్బొల్లా దాడులు తక్షణమే నిలిపేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ ప్రతిష్టంభనను తొలగించడంలో ట్రంప్ హెచ్చరికలు పెద్దగా పనిచేయలేదు. ఆయన ట్రూత్ సోషల్ వేదికగా స్పందిస్తూ ఇరాన్కు రోజులు దగ్గర పడ్డాయంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి యుద్ధానికి దిగితే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. తాజా నివేదికల ప్రకారం యుద్ధానికి ముగింపు పలికేలా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ట్రంప్ డిమాండ్ను ఇరాన్ తోసిపుచ్చింది. దీంతో అమెరికా ముందు మళ్లీ సైనిక చర్య అనే ప్రత్యామ్నాయం తెరపైకొచ్చింది. ఇరాన్పై సైనిక చర్యకు సంబంధించిన వ్యూహాలపై చర్చించేందుకు తాజాగా ట్రంప్ తన అగ్రశ్రేణి జాతీయ భద్రతా సలహాదారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనిపై ఇరాన్ ఎలా స్పందిస్తోంది? ఇరాన్ మళ్లీ దాడి చేస్తే ఈసారి అమెరికా ఊహించని సరికొత్త వ్యూహాలను ఎదుర్కోవలసి వస్తుందని ఇరాన్ సాయుధ దళాల సీనియర్ ప్రతినిధి హెచ్చరించారు. యుఏఈ అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడిని గమనిస్తే పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణిగే కంటే ముందే మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా ఇరుపక్షాలు వివేకంతో ఆలోచించి వెనక్కి తగ్గుతాయా? ఈ ప్రశ్నకు ప్రస్తుతానికైతే కాలమే సమాధానం చెప్పాలి.